హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి కాలంలో ఉద్యోగం కంటే సొంతంగా వ్యాపారం చేయాలనే ఆసక్తి చాలామందిలో ఉంది. మీరు కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ముందుగా మీరు దాని గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. తద్వారా వ్యాపారం ప్రారంభించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు అలాంటి కొత్త వ్యాపార ఆలోచన గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. దీంతో మీరు రోజు 5,000 రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. ఇది అరటిపండు చిప్స్ వ్యాపారం. ఈ వ్యాపారంలో ముడి సరుకు సమస్య ఉండదు. రోజు మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. వాతావరణం ఎలా ఉన్నా ప్రజలు రోజు అరటిపండు చిప్స్ తింటూ ఉంటారు. పెద్ద బ్రాండ్లతో పోటీ లేదు. అలాగే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం గొప్ప విషయం. అరటిపండు చిప్స్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటారు. ప్రజలు ఉపవాస సమయంలో కూడా దీన్ని తీసుకుంటారు. బంగాళదుంప చిప్స్ లానే దీనికి కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. దీని మార్కెట్ పరిమాణం కూడా చిన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారం కొత్త వ్యక్తులకు ఆర్థిక పురోగతి అవకాశాలతో నిండి ఉంటుంది. అరటిపండు చిప్లను తయారు చేయడానికి అనేక రకాల యంత్రాలను వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా ముడి అరటిపండ్లు, ఉప్పు, తినదగిన నూనె, ఇతర మసాలా దినుసులను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఇందుకోసం కొన్ని యంత్రాలు కూడా అవసరమవుతాయి. అరటి చిప్స్ చేయడానికి అరటి పండ్లను కొనడానికి మీకు ట్యాంక్ అవసరం. అరటి పండ్లను తొక్కడానికి, వాటిని సన్నగా ముక్కలుగా కత్తిరించడానికి ఒక యంత్రం ఉండాలి. ముక్కలు వేయించడానికి ఒక యంత్రం, మసాలాలు కలపడానికి మరో యంత్రం అవసరమవుతుంది. మీరు ఆన్లైన్ మార్కెట్లో కూడా ఈ యంత్రాలను సులభంగా పొందొచ్చు. వాటి ధర దాదాపు 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఈ యంత్రాలను సెటప్ చేయడానికి మీకు 4,000 లేదా 6,000 చదరపు అడుగుల గది లేదా స్థలం అవసరం ఉండాలి. 100 కిలోల చిప్స్ తయారు చేయాలని అనుకుందాం. దీనికోసం మీకు సుమారు 240 కిలోల ముడి సరుకు, ముడి అరటిపండ్లు అవసరమవుతుంది. వీటి ధర 2,000 వరకు ఉండొచ్చు. వాటిని విక్రయించడానికి 25 నుంచి 30 లీటర్ల వాటిని వేయించడానికి 25 నుంచి 30 లీటర్ల నూనె అవసరమవుతుంది. ఆయిల్ లీటర్ 80 ఉంటే 2,400 అవుతుంది. ఇప్పుడు మనం చిప్స్ ఫ్రయర్ మెషిన్ గురించి మాట్లాడినట్లయితే అది గంటకు 100 లీటర్ల డీజిల్ వినియోగిస్తుంది. 20 నుంచి 22 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. 1 లీటర్ డీజిల్ వేయడానికి 80 ఉంటుంది. దీని ప్రకారం 22 లీటర్లు అంటే 1760 అవుతుంది. ఉప్పు, మసాలాలు దాదాపు 500 వరకు అవుతుంది. 1 కేజీ బనానా చిప్స్ ప్యాకెట్ అన్ని కలిపి 70 మాత్రమే. 1 కేజీపై 10 రూపాయల లాభం వచ్చినా రోజుకు కనీసం 50 కేజీల సరుకును ఉత్పత్తి చేయొచ్చు. అంటే రోజుకు 5,000 లాభాన్ని పొందొచ్చు. 100 కిలోలు అమ్మితే 10,000 అంటే ప్రతి నెల 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు. మీరు దాన్ని కిరాణా దుకాణాలకు హోల్సేల్ చేయొచ్చు లేదా రిటైల్గా అమ్మచ్చు. కావాలంటే ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.